చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే స్టేట్మెంట్ ఇచ్చారబ్బా, ఎంత మహానుభావుడో చూడండి, సెక్యూరిటీ ఎక్కువ ఉండొద్దు, కాన్వాయ్లు వద్దు, అదేది కుయి సౌండ్లు ఉండకూడదు, మేము వెళ్ళేటప్పుడు ఆపకూడదు అని చెప్పారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయా? బాబు గారు వెళ్ళేటప్పుడు, లోకేష్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఆపకుండా ఉందా? ఆపితే ఆ పాపం ఉద్యోగులది, పోలీసులది. ఆపకపోతే ఏది పబ్లిక్ కోసం, పబ్లిక్ ఫీల్ అయితే ఆపకపోతే ఉన్నతాధికారులు వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం చాలా మంచోళ్ళని ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు తాజాగా చూడండి, సిఐ గారు నా కోసం ట్రాఫిక్ ఆపద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ అని మంత్రి లోకేష్ విజయవాడ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. బుధవారం సాయంత్రం ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన కాన్వాయ్ మహానాడు కూడలికి వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుంది. తర్వాత సర్వీస్ రోడ్లోని సదస్సు ప్రాంగణానికి చేరుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ కూడల్లో అన్ని వైపులా పోలీసులు ట్రాఫిక్ నిలిపేశారు. అప్పుడు రద్దీ సమయం కావడంతో వాహనాలు భారీగా నిలిచిపోయినాయి. దీన్ని ఆయన తన వాహనం నుంచే పరిశీలించారు. హోటల్లో కారు దిగిన వెంటనే అక్కడ ఉన్న ట్రాఫిక్ సిఐ రామారావుని పిలిచారు. తన కోసం ట్రాఫిక్ ఆపద్దని, తాను వెళ్ళిపోతానని చెప్పారు. ఇంతలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం వచ్చారు. ప్లీజ్ అమ్మా, నా కోసం ట్రాఫిక్ కాపీ, ప్రజలు ఇబ్బంది పెట్టద్దని ఆవిడ సూచించారు. జరగాల్సింది జరిగిపోయింది. బట్ పేపర్ ద్వారా ఇప్పుడు అలాగా ట్రాఫిక్లో ఇబ్బంది పడ్డోళ్ళు మానసిక స్వాంతన చేకూరుతుంది అన్నమాట.